హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్లందరికైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ప్రధానంగా మనకి ప్రీవియస్లో చెప్పుకున్న విధంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి వాలంటీర్ యొక్క సిస్టమ్ సంబంధించి మనకి ఏపీ అసెంబ్లీ సమావేశంలో క్వశ్చన్ అవర్ అనేది మనకి చర్చించడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకి 94 క్వశ్చన్ సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా, అలాగే ప్రధానంగా గౌరవ వేతనం అనేది పెంచుతారా లేదని చెప్పేసి క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి మనకి ఫస్ట్ రోజు అసెంబ్లీ సమావేశం అయితే రద్దు అవ్వడం జరిగింది. మరలా రెండో రోజు మనకి అసెంబ్లీ సమావేశం ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్ రోజు మనకి ఉభయ సభ సంబంధించి గవర్నర్ అయితే ప్రసంగించడం జరిగింది. సో ఆ రోజు మనకి వాయిదా అయితే వేయడం జరిగింది. సో వాలంటీర్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో వైసీపీ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి నిన్న మనకి మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. అలాగే గౌరవ వేతనం సంబంధించి కూడా ప్రతిపాదన ఉందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. సో నేను వర్క్లో ఉన్నాను, సో అందుకోసం మీకు కొద్దిగా వాయిస్ అనేది రీసౌండ్ వస్తుంది. సో అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి నేను వీడియోనే చేస్తాను. సో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎన్నికల ప్రచారంలో చెప్పుకునే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పుకునే విధంగానే మనకి ముందడుగు అయితే వేస్తుంది. త్వరలో మనకి వాలంటీర్ వ్యవస్థ సిస్టమ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రధానంగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మనకి మంత్రి బాల వీరాంజనేయ స్వామి సార్ అయితే మనకి స్పష్టత ఇవ్వడం జరిగింది. సో గౌరవ వేతనం సంబంధించి కావచ్చు, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సో జూన్ సంబంధించి జీతం అనేది ఇంకా పడలేదు. ఆ జీతం పడిందంటే కనుక మనకి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని నేను కూడా భావిస్తాను. సో మీ యొక్క కామెంట్, మీరు ఏమనుకుంటారని కామెంట్ చేయండి. సో ప్రధానంగా జీతం వేస్తే మనకి అప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రధానంగా అయితే మనకి అసెంబ్లీ సమావేశం సంబంధించి చట్టసభల్లో ఒక వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క పౌరుడు అసెంబ్లీ సమావేశం అనేది చూడడం జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో చెప్పిన విధంగా మనకి వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తారు. నా యొక్క చిన్న డౌట్ ఏంటంటే, శాలరీ అనేది మనకి జూన్ నెల సంబంధించి రాజీనామా చేయనటువంటి వాళ్ళకి శాలరీ బిల్ అనేది పెట్టడం జరిగింది, అలాగే సప్లిమెంటరీ బిల్లు కూడా పెట్టడం జరిగింది. కానీ జీతాలు అయితే ఇంతవరకు వేయలేదు. సో జీతం వేసినారంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పేసి నేను నా అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాలంటీర్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.